నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శివాని. 8 దశాబ్దాలుగా మంచు కొండల్లో భూమి లోపల నిక్షిప్తమైన ఒక భయంకరమైన రహస్యం. రెండవ ప్రపంచ యుద్ధం చివరి రోజులు అడాల్ఫ్ హిట్లర్ సైన్యం దోచుకున్న కోట్ల విలువైన గుప్తధనం. ఏకంగా 300 టన్నుల బంగారంతో నిండిన ఒక రైలు ఆల్ప్ పర్వతాల గుహలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆ రైలు జాడ దొరకలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద గుప్త నిధి కథగా మిగిలిపోయిన ఈ నాజీ బంగారం రైలు మిస్టరీపై ఇప్పటికీ అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అసలు ఆ బంగారం రైలు ఎక్కడ మాయమైంది? హిట్లర్ చివరి ఆదేశం ఏంటి? ఈ చారిత్రక సస్పెన్స్ కథనంలోకి కీలక వివరాలు, రొనాల్డ్ జ్వేక్ చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. 1945 సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్ నియంత హిట్లర్ కు ఓటమి తప్పదని తెలిసిన క్లిష్ట సమయం అది. హిట్లర్ నాజీ సైన్యం ప్రజలను చంపడమే కాకుండా వారి నుంచి విలువైన వస్తువులను దోచుకోవడం, బంగారాన్ని గుప్త నిధులుగా పోగు చేసుకోవడం వృత్తిగా చేసుకుంది. వారు దాడి చేసిన ప్రతి దేశం నుంచి దోచుకున్న బంగారాన్ని జర్మనీకి పంపేవారు. యుద్ధం చివరి దశకు చేరుకోగా హిట్లర్ ఒక రహస్య ఆదేశం జారీ చేశారు. తమ సైన్యం దోచుకున్న బంగారం, విలువైన వస్తువులను రైల్లో ఎక్కించి రహస్య ప్రదేశంలో దాచిపెట్టాలి అని. ఈ ఆదేశం మేరకు సుమారు 150 మీటర్ల పొడవున్న ఆ రైలు ప్రయాణం మొదలుపెట్టింది. ప్రొఫెసర్ రొనాల్డ్ జ్వేక్ తన పుస్తకంలో వివరించిన దాని ప్రకారం ఈ రైలు హంగేరియన్ యూదుల నుంచి దొంగలించిన బంగారం, నగలు, విలువైన వస్తువులతో నిండి ఉంది. రైలు బుడాపేస్ట్ నుంచి బయలుదేరింది, కానీ ఆస్ట్రేలియాలోని అల్ప్ పర్వతాలలో ఉన్న ఒక సొరంగంలోకి ప్రవేశించింది. 300 టన్నుల బంగారాన్ని మోసుకెళ్తున్న ఆ రైలు ఆ సొరంగంలోకి వెళ్లిన తర్వాత అదృశ్యమైపోయింది. ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు. పోలాండ్, జర్మనీ, ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు యుఎస్ సైన్యంతో కలిసి దశాబ్దాలుగా ఈ బంగారు రైలు కోసం వెతుకుతున్నారు. చాలా మంది పరిశోధకులు ఈ రైలు నైరుతి పోలాండ్ లోని వాల్ బ్రెజిస్ అనే పర్వతం కింద పూడ్చిపెట్టారని బలంగా నమ్ముతారు. 2016లో రైలును గుర్తించడానికి ఒక సొరంగంలోకి భారీ తవ్వకాలు కూడా ప్రారంభించారు, కానీ ఆ అన్వేషణ విఫలమైంది. ప్రొఫెసర్ జ్వేక్ చెప్పినట్టుగా నాజీ సైన్యం దోచుకున్న బంగారంలో 70% వరకు తిరిగి పొందగలిగారు, కానీ మిగతా గుప్త నిధి ఇప్పటి వరకు దొరకలేదు. కోట్ల రూపాయలు విలువైన బంగారంతో నిండిన ఆ 150 మీటర్ల రైలు నేటికి ప్రపంచాన్ని వెంటాడుతున్న ఒక చరిత్ర మిస్టరీగా, ఒక గుప్త ధనం కథగా మిగిలిపోయింది.